బైబిల్ చెప్పిన ఆరోగ్య రహస్యం. రహస్యాలు తెలుసుకోవటం మనందరికీ చాలా ఇష్టం. అందులో ఆరోగ్య రహస్యం అంటే అందరికీ చాలా ఇష్టం. ఒకనాడు ఆరోగ్యం విలువ తెలియనటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యం బాగానే ఉండింది. ఎంత తెలుసుకుంటూ ఉన్నా కూడా ఈ కాలంలో ఆరోగ్యం అనేది నిలవట్లా. ఎంతవరకు మనం బాగా సంపాదిస్తే ఆరోగ్యంగా ఉంటాం అనుకున్నటువంటి వాళ్ళు ఈరోజు అనారోగ్యాల పాలైపోయి హాస్పిటల్లో మృత్యువుతో పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు. అలాగే బలగం అధికారం ఉంటే ఏదన్నా ఆరోగ్యం నిలబడుతుందేమో అనుకుంటే పలుకుబడితో అలా ఉన్నటువంటి వాళ్ళు కూడా చతికిలు పడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందరి ద్రాక్షగా అందరికీ మారింది ఆరోగ్యం. అందుకే ఎలా ఈ ఆరోగ్య రహస్యాలను మనం ఛేదించి పరిపూర్ణ ఆరోగ్యవంతులం అవ్వాలి అన్నటువంటిది మనం 1 by 1 నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇవి 4 విధాలుగా ఉన్నాయి. అందులో మొట్టమొదటి రహస్యం ఈ దినం మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి విషయాలు అంత తేలికైనవి కానే కాదు. ఎంత గొప్పవి, ఎంత శ్రేష్టమైనవి, ఎంత లోతైనవి, ఎంత శాస్త్రాతీతమైనవి అని ఆలోచన చేస్తే, ఎంత ప్రాక్టికల్గా ఉండేవి అని తెలిస్తే నిజంగా మనం ఆశ్చర్యపోతాం. అందులో ఈ ఆరోగ్య రహస్యాల గురించి తెలుసుకునేటప్పుడు 100% మనం ఆశ్చర్యచకితులం కాక తప్పదు. నేను నేర్చుకునేటప్పుడు, ధ్యానించేటప్పుడు అలాంటి ఆశ్చర్యాన్ని పొందాను. మీరు కూడా పొందక తప్పదు. అయితే ఆశ్చర్యం పొంది అంతటితో ఆపేయకుండా వాటిని పాటించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధమైన బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చడానికి సిద్ధపడండి. మొదటిగా సామెతల గ్రంథం చూద్దాం. 17వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనంలో సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. ఒక అద్భుతమైన ఆరోగ్య రహస్యాన్ని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. సొలొమోను గారు మామూలు వ్యక్తి కాదు. దేవుడికి మానవులలో శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు తన సేవను చేయటానికి, తన పరిచయం చేయడానికి, తన సాధనంగా వాడుకోవడానికి ఎల్లవెల్ల ముందుంటాడు. ఒకవైపు దేవుడు, ఇంకోవైపు మానవుల్లో శ్రేష్ఠుడు. ఇరువురు కలిస్తే అగ్నికి ఆజ్యం తోడైంది అంటారు చూసారా? అట్లాగా దేవుడిచ్చిన జ్ఞానానికి సొలొమోను గారు ద్వారా అది మిళితమైతే ఎలా ఉంటుందో ఈ మాటలు మనం చూడగలం. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణమట. చాలామంది ఏమంటారంటే ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటారు. విన్నారా? ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటే అర్థం ఏంటి? ఆరోగ్యకరమైన దేహంలో ఆరోగ్యకరమైన మనస్సు ఉంటుందట. ఇది లోకానికి తెలిసింది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆరోగ్యకరమైన మనసు ఉంటేనే ఆరోగ్యకరమైన దేహం ఉంటుంది. సంతోషము మనసులో ఉంటే దేహం ఏమవుద్దట? ఆరోగ్యంగా ఉంటుంది. ఈరోజు మన మనసులన్నీ ఎట్లున్నాయి అంటే, ఎవరిని తరచు చూసినా ఏమంటారంటే మనసు ఏం బాగోలేదు అంటారు. పోనీ ఇక్కడ కూర్చొని దేవుడు మాటలు వింటున్న వాళ్ళ మీ మనసు ఎంతమంది బాగుంది అడిగామనుకోండి, ఏం చెప్పమంటలే బ్రదరు, మా ఆయనతో ఒక సమస్య, మా ఆవిడతో ఒక సమస్య, మా తోగుటుతో సమస్య, దేహంతో సమస్య, అన్నిటికీ మించి ఆరోగ్య సమస్య. సమస్యలతో సతమతమవుతున్నటువంటి ప్రపంచం ఇది. కాబట్టి ఎవరికి మనసు బాగుంటుందంటే ఎవరికీ బాగుండదు. 599 మార్కులు తెచ్చుకున్న అమ్మాయిని స్టేట్ ఫస్ట్ వచ్చింది కదా 10th క్లాస్లో, ఏమ్మా బాగుందా ఇప్పుడు అంటే అంతా బాగానే ఉంది, కానీ
ఆ ఒక్కటి వచ్చి ఉంటే బాగుండు అని అనుకోవడానికి కూడా అవకాశం ఉంది. అత్యధిక మెజారిటీతో దేశంలోనే ఎక్కువ సీట్లను, అసెంబ్లీ సీట్లు పొందినటువంటి ఫామ్ అయినటువంటి గవర్నమెంట్ అడిగితే 175 స్థానాలకు 151 వచ్చాయి కదా, మీ హ్యాపీగా ఉంటే వై నాట్ 177, 175 అంటున్నారు ఇప్పుడు. అంటే అర్థం ఏంటి? ఎట్లాంటి వాళ్ళకైనా ఏముంటుంది? గ్రూప్స్ రాస్తున్నాడు మనకు తెలిసిన ఒక సోదరుడు, గ్రూప్ 1 గ్రూప్ 2 2 రాశాడు, గ్రూప్ 2 వచ్చింది. బాధ ఉంది మనసులో, ఏమనంటే 1 రాలేదు అని, 2 వచ్చింది కదా అని బాధ. మనకు చాలాసార్లు చాలా వాటిని ఇది పూడ్చుకోలేనటువంటివి కూడా మన కళ్ళ ముందు తెచ్చేస్తూ ఉంటారు. కొందరు చాలా చూడముచ్చటగా ఉంటారు కొన్ని జంటలు, ఆ జంటలు చూసినప్పుడల్లా రాంగ్ స్టెప్ వేసాం మనం అన్నట్టుగా కొంతమందికి అనిపిస్తుంది. ఇలా మనం ఆలోచన చేస్తే ఆరోగ్యము గల మనస్సులు ఏ రోజో అంతరించిపోయినట్టు కనబడుతుంది. ఆరోగ్యం మనస్సును బట్టి వస్తుంది, మర్చిపోకండి. ఇది లోకము చెప్పని హెల్త్ టిప్. సాల్మన్ గారు ఎంత గొప్పోడంటే, ఆయనకు దేవుడిచ్చిన జ్ఞానం నీ పూర్వీకుల్లో కానీ నీ తర్వాత కానీ ఎవడికి లేదని. సాల్మన్ గారికి ఇంకొక పేరు ఉంది, యదిద్య అని. యదిద్య అంటే అర్థం ఏంటి తెలుసా అండి? యెహోవాకు ప్రియుడు అని అర్థం, దేవునికి ప్రియుడు. ఈ మధ్యకాలంలో ప్రసన్న బోల్డ్ అని ఒక ఆమె వచ్చింది, పాట ఒకటి, యేసే నా ప్రియుడు నేనేమో ప్రియురాలి నేనే. ఇప్పుడు మనం చెప్పుకోవటమే దేవుడు నా ప్రియుడు, దేవుడు నా ప్రియుడు, యేసు ప్రభు నా ప్రియుడు అని. కానీ స్వయంగా దేవుడే పేరు సైతం పెట్టాడు ఒక ఆయనకి, నా ప్రియుడని. నాకు ప్రియుడు అని సాల్మన్ గారికి పేరు పెట్టాడు. ఆయన అంట ఆకాశము క్రింద ఉన్న వాటన్నింటినీ మనసు పెట్టి ఆలోచన చేసినటువంటి మహనీయుడైన, తన కన్ను చూసిన ప్రతి దానిని అనుభవించినటువంటి వాడు, ప్రతి దానిని తరచు చూచినటువంటి వాడు. అటువంటి ఆయనకు దైవ జ్ఞానం అనేది వచ్చింది. ఆ జ్ఞానంతో చెప్తున్న మాట ఈరోజు కొన్ని వందల, జస్ట్ ఒక 200 years అగో, ఒక 200 సంవత్సరాల క్రితం దాదాపుగా మానవ శరీరములో కొన్ని రకాలైనటువంటి హార్మోన్లు రిలీజ్ అవుతూ ఉంటాయి, అవే మన ఆరోగ్యానికి కారణాలు అని కనుక్కున్నారు. కొన్ని రకాలైనటువంటి హార్మోన్లు రిలీజ్ అవుతాయంట శరీరంలో మనం సంతోషంగా ఉన్నప్పుడు. అవి రిలీజ్ అయినప్పుడు మనకు హ్యాపీనెస్ అట, హ్యాపీనెస్గా ఉన్నప్పుడు అవి రిలీజ్ అవుతాయట. అంటే మనం హ్యాపీగా ఉన్నప్పుడు అవి రిలీజ్ అయిన తర్వాత ఇంకా హ్యాపీనెస్ ఉంటుందట. మొత్తానికి ఆరోగ్యానికి హార్మోన్లకు సంబంధం ఉందని చెప్పి 4 రకాలైనటువంటి హార్మోన్ల గురించి లోకం చెప్పింది. వాటి పేరు ఏం పేరు అంటే ఫీల్ గుడ్ హార్మోన్స్ అట. వాటి పేరు ఫీల్ గుడ్ హార్మోన్స్ అని. ఏమిట హార్మోన్స్ అని అంటే, ఒకటి డోపమైన్ అంటారట. మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటే వద్దన్న ఎగ్జాంపుల్తో సహా ఇచ్చేస్తారు. ఓకే, ఇక్కడ మేము చెప్పేది గూగుల్లో ఉన్న విషయం కాదు, బైబిల్లో ఉన్న విషయాలు. నాట్ ఓన్లీ గూగుల్ బట్ ఆల్సో బైబిల్. గూగుల్లో ఉన్నవి కాకుండా బైబిల్లో ఉన్నవి కూడా మనం అందించే ప్రయత్నం చేస్తున్నాం. డోపమైన్ అనేటటువంటిది, అలాగే సెరిటోనిన్ అనేటటువంటిది, అలాగే మూడవదిగా ఎండార్ఫిన్స్ అనేటటువంటి హార్మోన్స్, ఆఖరిగా ఆక్సిటోసిన్ అనేటటువంటి హార్మోన్. ఈ 4 హార్మోన్లను ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటారట. ఇవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి తెలుసా? మనకు ఇష్టమైన షాపింగ్ చేసినప్పుడు, ఇష్టమైనటువంటి చోటకి షాపింగ్ వెళితే ఈ ఎండార్ఫిన్స్, ఆక్సిటోసిన్స్, డోపమైన్లు, సెరిటోనిన్లు మొత్తం అంతా భయంకరంగా రిలీజ్ అవుతాయట. ఎంత ఎక్కువసేపు షాపింగ్ చేస్తే, అలిసిపోయేంత వరకు చేస్తే అంత రిలీజ్ అవుతాయి. అందుకే ఈ సమయంలో మధ్యాహ్నం మనకు క్లాస్ వద్దు, అందరం షాపింగ్ పోదాం. ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే, మీరు ఎంత షాపింగ్ చేస్తారో అంత డబ్బు మేమే కడతామని అనుకోండి. షాపింగ్ మీది, బిల్లు పే చేయటం మాది అని అనుకోండి, అది గది అని ముందుకొచ్చాం మనం.
షాపింగ్ చేసినప్పుడు ఈ హార్మోన్స్ భయంకరంగా రిలీజ్ అవుతాయట. నెక్స్ట్ మంచి ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు, అలాగే ఇష్టమైన ఆహార పదార్థం తిన్నప్పుడు, ఆఖరిగా శ్రావ్యమైన సంగీతం విన్నప్పుడు, ఆడుకున్నప్పుడు, రకరకాలైనటువంటి గేమ్స్, స్పోర్ట్స్ అని ఎందుకు కష్టంతో కూడినవైనా ఎందుకు ఆడుతుంటారు అనుకున్నారు? దాంట్లో వాళ్ళకి ఒక మజా కనుక్కున్నారు కాబట్టి అవన్నీ చేస్తూ ఉంటారు. లేకపోతే ఫస్ట్ టైం క్రికెట్ చూసినప్పుడు ఇదేం బాధరా వీళ్ళకి, వాడు బంతేయటం ఏంటి, కష్టపడి ఈడు పరిగెత్తటం ఏంటి, అది సన్నాజి వీళ్ళందరూ చూడటమే ఏంటి అనుకునేవాళ్ళ పరిస్థితి అన్నమాట. ఇది ఎవరికి అర్థమవుద్ది? ఒరే అట్లాంటి పిల్లని ఎట్లరా నువ్వు ప్రేమించావు, ఏమి నచ్చిందిరా అంటే నా కళ్ళతో చూడరా అన్నాడు కదా వాడు. అట్లాగా వాడి ఫీల్ అయినటువంటి దాని విధంగా మనం అర్థం చేసుకుంటే ఓహో ఇదే సంగతి అనిపిస్తుంది. కాబట్టి మనం ఇష్టమైనటువంటి సినిమా చూసినప్పుడు కూడా, ఇష్టమైనటువంటి దృశ్యం చూసినప్పుడు, అట్లాగే ఇష్టమైన ఆటలు, గేమ్స్, స్పోర్ట్స్ ఆడినప్పుడు, షాపింగ్ వెళ్ళినప్పుడు, ఇష్టమైన ప్రదేశం వెళ్ళినప్పుడు, ఇష్టమైన ఆహారం తిన్నప్పుడు ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ అన్నీ బాగా రిలీజ్ అవుతాయట. ఎప్పుడు ఎంత ఎక్కువ రిలీజ్ అయితే అంత ఆరోగ్యంగా ఉంటామంట. కాబట్టి ఇందు మూలంగా మీకు తెలియజేయడం ఏమనగా, మీరు ఎక్కువ మంది షాపింగ్ చేయండి, ఎక్కువ మంది ఇష్టమైన ప్రదేశాలకు వెళ్ళండి, ఇష్టమైన దృశ్యాలను చూడండి, ఇష్టమైన తిండిని తినండి అని లోకం బాగా చెప్తుంది. కానీ దేవుని పిల్లల జ్ఞానం అంతకు మించి ఉంటుంది. ఎందుకనంటే సకల సంపూర్ణతకు పరిమితి ఉంది, కానీ నీ ధర్మోపదేశము అపరిమితమైనది అని చెప్పబడింది. చెప్పబడే సందేశానికి లిమిట్ ఉంది, అది టైం లిమిట్. కానీ సందేశంలో ఉన్న విషయానికి లిమిట్ లేదు. దాన్ని ఎంత ఎక్కువగా మనం నేర్చుకుంటే అంత బాగుపడతాం. అంటే ఇవన్నీ కూడా సంతోషము గల మనసు సంతోషంగా ఉన్నప్పుడు హార్మోన్స్ రిలీజ్ అవుతాయని ఈ మధ్యకాలంగా అనుకుంటే, సొలొమోన్ గారి ద్వారా దేవుడు చెప్పిన మాటలు దాదాపు క్రీస్తు పూర్వం 900 సంవత్సరాల క్రితం. అలాగే కింద మాట కూడా ఉంది కదా, ఏమని? విరిగిన మనస్సు లేదా నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. ఇవి నలిగిన మనస్సు అనేది ఎప్పుడు వస్తుందంటే, మనం ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, ఒత్తిడికి లోనైపోయినప్పుడు, మనకు 2 కిడ్నీల మీద, కిడ్నీలు అంటే మీకు తెలుసు కదా, మూత్రపిండాలు, ఆ మూత్రపిండాల మీద ఎడ్రినలిన్ అనేటటువంటివి టోపీ లాగా ఆకారంలో ఉంటాయట ఈ గ్రంథులు. ఈ ఎడ్రినల్లో నుంచి రిలీజ్ అయ్యేటటువంటి దాని పేరు వచ్చేసి కార్టిసాల్ అంటారు. దాన్ని కార్టిసాల్ అంటారు. ఈ ఎడ్రినల్ గ్రంథుల పేర్లు ఏం పేర్లు అంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్స్ అంటారు వాటిని. ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్స్ అంటే ఎదురొడ్డి నిలబడు, యుద్ధం చేయి లేదా పారిపో. ఇవి ఎప్పుడు బాగా రిలీజ్ అవుతాయంటే బాగా ఒత్తిడికి లోనైనప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎవరు జీవితంలో మాకు ఒత్తిడి అంటేనే తెలియదన్నుల్లో ఉన్నారా? ఉంటే మీకంటే మించిన ధన్యజీవులు ఎవరు లేరు. మరి ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఆఫ్టర్ కరోనా తర్వాత తొలి నాళ్ళల్లో కరోనా రాకుండా కూడా చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు తెలుసా మీకు, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో. ఎందుకనంటే వచ్చిన ఆ హాలిడేస్ తాలూకు అన్ని బటన్స్ అన్ని టార్గెట్స్ కింద పెట్టి తర్వాత ఎవరికి ఇప్పటివరకు కూడా చాలామందికి సాఫ్ట్వేర్ పనిచేసేటువంటి వాళ్ళకి హాలిడేస్ లేవు. ఇంతకుముందు ఫ్రైడే, సాటర్డే, సండే, వీకెండ్లో అంతా 2 రోజులు ఇస్తున్నారు కదా, చాలామందికి హాలిడే తీసేశారు. ఎందుకంటే కరోనాలో మీరు లీవ్ తీసుకొని చాలా ఇబ్బంది పెట్టారు, మాకు అన్ని ఆ టార్గెట్స్ అన్ని క్లియర్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఎక్కువగా స్ట్రెస్కు గురి చేసి వాళ్ళందరినీ ఉసురు తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. భార్యను బట్టి స్ట్రెస్, భర్తను బట్టి స్ట్రెస్, చదువుల్లో స్ట్రెస్, చేసే పనిలో స్ట్రెస్, వ్యాపారంలో స్ట్రెస్, అన్ని రకాలైన స్ట్రెస్లు. సమయానికి అనుకున్న ప్రదేశానికి వెళ్తామో లేదు, అనుకున్న విధంగా నన్ను అందరూ యాక్సెప్ట్ చేస్తారో లేదని రకరకాలైనటువంటి ఒత్తిళ్లకు లోనైనటువంటి పరిస్థితులు మనకి.
ఇవి ఏం చేస్తాయటంటే ఎముకల్ని ఎండిపోజేస్తాయట. అందుకే స్ట్రెస్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు మీరు చూస్తే ఏం చేసుకోవాలనుకుంటారంటే స్ట్రెస్ను భరించలేక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ ఒత్తిడి చాలా భయానకమైంది. ఇప్పుడు మీరు ఒత్తిడి నుంచి మనం బయటపడడానికి, అలాగే అసలు ఆరోగ్యము గల మనస్సు ఏ రీతిగా ఉంటే మనం లోకము చెబుతున్నటువంటి ఆరోగ్యానికి మించి మనం లాభపడగలం, ఇది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా గుర్తుపెట్టుకోండి, బైబిల్ గ్రంథంలో భక్తులు కొంతమంది కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులకు సంతోషపడ్డారు. అలా సంతోషపడ్డందుకు వాళ్ళు ఆరోగ్యంతో పాటు, ఆయుష్తో పాటు ఇంకా ఎన్ని గొప్ప విజయాలు నమోదు చేసుకున్నారో, ఎంత జయ జీవితాన్ని కలుగున్నారో, సక్సెస్ఫుల్ లైఫ్ను లీడ్ చేశారో వాళ్ళు అన్నది జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక మంచి సందర్భం చూద్దాం. కీర్తనల గ్రంథం 64వ కీర్తన 5వ వచనం చూద్దాం పిల్లలు. క్రొవ్విన మెదడు నాకు దొరికినట్లుగా ఉంది. 63వ కీర్తన 5వ వచనం చూడండి. 63వ కీర్తన 5వ వచనం. క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గుర్చి గానము చేయుచున్నది. దేనికి కొవ్విన మెదడు? దేనివల్ల కొవ్విన మెదడు వచ్చిందట? ఒకసారి 4వ వచనం చూద్దాం. నా మంచము మీద, ఆగాలి ఇక్కడ. మనం మంచాల మీదకి వెళ్ళినప్పుడు బాగా ఇష్టమైన వాళ్ళు కానీ లేదా బాగా కష్టపెట్టిన వాళ్ళు కానీ జ్ఞాపకం చేసుకుంటాం, మర్చిపోకండి. వన్స్ అగైన్ నేను రిపీట్ చేస్తున్నా, ఎందుకనంటే అక్కడికి పోయినప్పుడే రిలాక్స్డ్గా ఉంటాం. ఆ మంచం ఎక్కేంత వరకు మనం రకరకాలైన పనుల్లో ఉంటాం. ఎప్పుడైతే మంచం ఎక్కిన పరిస్థితి ఉందంటే అన్ని పనులకు ఫుల్ స్టాప్ పెట్టుంటాం. ఆ టైంలో వద్దన్న ఇద్దరు 2 రకాల వ్యక్తులు మనల్ని తలుపు తట్టి ఎప్పుడెప్పుడు నువ్వు ఈ రెస్టులోకి వస్తావా అని ఎదురు చూస్తూ ఉంటారు. అందులో మొట్టమొదటి వాళ్ళు ఎక్కువగా మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవరంటే మన విరోధులే. మనం ఎవరినైనా విరోధులని, శత్రువులని అనుకుంటూ ఉంటాం. మనం ఎవరి మీద పగ, ప్రతీకారాలు కసి ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా గుర్తొస్తారు. అందుకే మీరు బాగా గమనిస్తే పగలల్లా బాగున్నోళ్ళు నిద్రపోయే సమయానికే గొడవలు పెట్టుకొని ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంగా మారిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రాక్టికల్గా జరిగే చెప్తున్నా మీకు. పగలల్లో బాగానే ఉంటారు, చూస్తే వాళ్ళకి మించినటువంటి మంచి జంటలేరేమో అనుకుంటారు, ముఖ్యంగా భార్య భర్తల విషయం. రాత్రి వస్తే ముసలం వస్తుంది. ఆ టైంలో అన్నీ అంటే ఇప్పుడు దాకా వీళ్ళు పని చేస్తున్నది ఇదంతా ఏంటంటే మొత్తం నోట్ చేసుకుంటారు అన్నమాట. అది బైబిల్లో రెఫరెన్స్ లాగా. కీర్తనల గ్రంథం 63వ కీర్తన 4-5 వచనాలు అన్నట్టు. పలానా సందర్భంలో, పలానా వ్యక్తుల మధ్య, పలానా సమయంలో నువ్వు ఈ మాటలు అన్నట్టుగా ఉంటాయి. మంచం మీదకి వచ్చినప్పుడు మనల్ని నొప్పింపజేసిన వాళ్ళు, మనల్ని రంజింపజేసిన వాళ్ళు గుర్తొస్తారు. దావీదు గారిని కూడా ఆయన్ను చాలామంది నొప్పించున్నారు. వాళ్ళలో నంబర్ 1 పర్సన్ ఎవరు? వాళ్ళ మావయ్య సౌలు రాజే, పిల్లనిచ్చిన మామే. చెయ్యని నేరానికి ఈయన చేసిన తప్పేమీ లేదు. పాటలు పాడిన వాళ్ళు ఒకరు, ఏదో సుబ్బి పెళ్ళి ఎంకి చావుకొచ్చిందట. అట్లాగా తంటా తెచ్చింది ఈ స్తుతి పాట. వాళ్ళు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలదని పాట పాడుతూ వస్తే పాడినోళ్ళు నరవాలి. ఏమంటారా, మీకు ఏమైనా బుద్ధి ఉందా లేదా? అసలు నేను ఇక్కడ మహారాజుని అయిపోయి, వాడు వచ్చి చిన్నపిల్లడు గొర్రెలు కాచుకున్నాడు అయిపోయి, వాడికి 10,000 మంది ఒకరిని చంపేస్తే అయిపోద్దారా? నా చరిత్ర ఏంటి, నా సంగతి ఏంటంటే వాళ్ళ మీద అరిచి, ఒరే నువ్వేమన్నా చిన్నపిల్లడు పొంగిపోవడం వాళ్ళ మాటలకి పొయ్యిలో పడతారా బాబు అని దావీదు గారు కూడా చెప్పుంటే బాగుండేది. కానీ అలా చేయలేదే ఆయన.
ఛాన్స్ దాటిపోతే ఛాన్స్ తీసుకొని చంపడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మంచం మీద వాస్తవంగా కావాలంటే దావీదు గారికి ఎవరు గుర్తు రావాలి? మామ గుర్తు రావాలి. మామ ఎంత పని చేసేవాని. కానీ మంచం మీద ఎవరు గుర్తొస్తున్నట్టు ఆయనకి? దేవుని జ్ఞాపకం చేసుకొని రాత్రి ధ్యాముల యందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు మనం కూడా ధ్యానిస్తాం. ఏమని ధ్యానిస్తాం తెలుసా? ఎట్లా కొట్టాలి, ఎట్లా దెబ్బ కొట్టాలి, ఎలా ప్రతీకారం తీర్చుకోవాలి, కొడితే ఇంకొకసారి తిరిగి లేయకూడదు, అవి ఆలోచన చేస్తాం. అది ధ్యానం. బైబిల్లో మహనీయులు, చరిత్రలో చరిత్ర పురుషులు కొందరు మాత్రమే ఉండి పనికిరాని చెత్త ఎక్కువ ఎందుకుంటా తెలుసా? అది మన మనసులోనికి అనవసరంగా ఎక్కించుకున్న దాన్ని బట్టే. నీ గురించి నేను మంచం మీద ధ్యానం చేస్తున్నప్పుడు ఏమైపోయిందట? క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లాంటి ఇష్టమైన ఆహారం తిన్నప్పుడు ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ వచ్చేస్తాయంటారే, దావీదు గారికి కూడా ఫీల్ గుడ్ హార్మోన్స్ వచ్చాయి. కాకపోతే ఆయన మనస్సుకు ఏమి నచ్చింది అంటే క్రొవ్విన మెదడులాగా దేవుడు అనిపించాడట. అసలు మనకు దేవుడు క్రొవ్విన మెదడులాగా అనిపిస్తాడా? చిత్రం చెప్పమంటారా? నువ్వు నేను క్రొవ్విన మెదడు తినాలంటే పైసలు పెట్టాలి. ఊరికే వస్తుందా? వందలు వేల రూపాయలు డబ్బులు పెట్టాలి. క్రొవ్విన మెదడు ఉన్నంత మాత్రం చేసి సరిపోదు, దాన్ని చక్కగా వండి పెట్టే వాళ్ళు ఉండాలి. కొంతమందికి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది అన్నీ, కానీ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. తీసుకుని పెట్టి రాగలరు కానీ చేసేవాళ్ళు ఉండరు. కానీ దావీదు గారి పరిస్థితి మీరు ఆలోచన చేయగలిగితే ఎన్నిసార్లు గొర్రెల కాపరులుగా క్రొవ్విన మెదడును తిన్నాడో. కానీ క్రొవ్విన మెదడులాగా ఏమనిపిస్తుందంటే నా దేవుడే నా క్రొవ్విన మెదడన్న ఆనందం కలిగిందట. ఎన్నో సందర్భాల్లో 1000 కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమైనది అని అంటాడు. జుంటితేన ధారల కంటే మధురమైనవి నాయనా నీ మాటలు అంటాడు. ఇవన్నీ మనం ఆలోచన చేస్తే ఎంత సంతోషపడ్డాడో, సంబరపడ్డాడో. దేవుడి మాటలు తనకు దొరికినందుకు, దేవుడు లాంటి జీవము కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, ఆదరించగలిగినటువంటి వాడు, కృప చూపగలిగినంత వాడు దావీదు గారి మీద దేశాన్ని ఏలే రాజంతటి వాడి పగ చూపించిన నీతిమంతుడు గనక చిన్నోడైనా దేవుడు కొమ్మి కాశాడు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు మా ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వము, రైతుల పక్షపాత ప్రభుత్వం, ఉద్యోగ పక్షపాత ప్రభుత్వం అని. ఎవరి దగ్గరకు వస్తే వాళ్ళ మాటలు చెప్తూ ఉంటారు ఊసరవేల్లాగా. కానీ నిజం వాస్తవం తెలుసండి, దేవుడు నీతిమంతుల పక్షపాతి. వాడు గొర్రెలు కాచుకున్నవాడైనా కావచ్చు, చెట్టు కింద ఉన్నవాడైనా కావచ్చు, సింహాసనం ఎక్కినవాడైనా కావచ్చు, దావీదు పక్షాన నిలబడి దేవుడు న్యాయము చేసినప్పుడు సౌలు కుటుంబాన్ని అంతకంతకు బలహీనపరిచి దావీదు గారి కుటుంబాన్ని హెచ్చిస్తున్నప్పుడు ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. అయ్యా నువ్వు ఈ విధంగా నన్ను హెచ్చించటానికి నేను కానీ నా కుటుంబం కానీ ఏమాత్రం పోవడం సంతోషపడిపోయారు. దేవుడి మందిరంలోనికి వచ్చి సంతోషగానము చేయిచు దేవుడి మందిరంలోనికి ప్రవేశించడం జరిగింది. ఆయన ఉత్సాహగానం చేస్తూ రావటం జరిగింది దేవుడి సన్నిధిలోనికి. ఈరోజు దేవుడన్నా దేవుడి సన్నిధి అన్నా ఎంతమందికి ఇష్టమవుతుంది? నిజంగా మీకు ఈ రకంగా ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అయితే అంటే లోక సంబంధంగా అవుతాయి, కానీ దేవుడు చెప్పినట్టుగా ఒక భక్తుడి జీవితంలో ఒక తండ్రిని బట్టి, దేవుణ్ణి బట్టి, సృష్టికర్తను బట్టి, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని బట్టి, ఆయన ఇచ్చిన నడిపింపును బట్టి, ఆయన నీతి న్యాయములు సత్యం ధర్మములు ఆయన సింహాసనానికి ఆధారములుగా ఉన్న పరిస్థితిని బట్టి, ఓ నీతిమంతుడి పక్షాన్ని ఆయన నిలబడ్డాన్ని బట్టి దేవుని యందు సంతోషించినందుకు దావీదు గారి జీవితం ఎంత గొప్పదైందంటే, ఇశ్రాయేలు రాజుల చరిత్రలో దావీదు గారికి ముందు పరిపాలించిన వాళ్ళు కానీ తర్వాత పరిపాలించిన వాళ్ళు కానీ ఎలా పరిపాలన చేయాలయ్యానంటే దావీదు గారు రోల్ మోడల్గా నిలిచారు. ఎన్నో సందర్భాల్లో తన పితరుడైన దావీదు చొప్పున నడిచాడు అని విషయాలు కొందరు రాజుల విషయం చెప్తారు. తన పితరుడైనటువంటి దావీదు లాగా యథార్థ హృదయుడిగా ఉండలేదు అన్నటువంటి మాటలు చెప్తూ ఉంటారు. ఏదైనా దావీదు గారితో పోల్చే విధంగా రోల్ మోడల్ అయిపోయాడు. హీస్ ఎ ట్రెండ్ సెట్టర్. ఇశ్రాయేలీల రాజులలో ఒక ట్రెండ్ సెట్టర్ అయిన రాజు దావీదు గారు. అంత మాత్రమే కాదు,
సువిశాల ఇశ్రాయేలు మహా సామ్రాజ్యాన్ని 40 సంవత్సరాలు పరిపాలించిన వాడితో పాటుగా యుద్ధాలు జరిగించి రక్తముటేరులు పారించి సింహపు గుండె వల్ల కలిగిన వాళ్ళు సైతము బలహీనపడే విధంగా, భయపడే విధంగా సింహస్వప్నమై నిలిచినటువంటి మహనీయుడు పోగు చేసిన సమస్తమైన ప్రతి పైసాను దేవుడి కోసం, నా దేవుడు నా కోసం ఇంత చేశాడు, నా దేవుడి కోసం మందిరం కట్టాలి, ఓ పరదాలో ఉన్నాడు నా దేవుడు. ఇలా దేవుడి సన్నిధి చూస్తున్నప్పుడు మనకు అట్లా అనిపిస్తుందా? నా ఇల్లు చర్చి కంటే బాగుందే, చర్చి కంటే నా ఇల్లు చాలా బాగుందే, నా దేవుడు పిల్లలు వచ్చి నేర్చుకునే ప్రదేశం, దేవాలయాలు కూడుకునే ప్రదేశాన్ని నేను ఎంత జాగ్రత్తగా చేయాలి, తయారు చేయాలి అనే మనస్సు మనలో ఎంతమందికి వస్తుంది? బూజు పట్టినటువంటి మందిరాన్ని చూస్తుంటాం, చిలువల పొలంగా ఎటుపడితే అటు పోయినటువంటి దాన్ని ఉంటాం, బాగున్న దాన్ని కూడా చెడగొడతాం మనం తప్ప. దావీదు గారికి మనకి ఎంత తేడా అంటే, ఎందుకు చరిత్రలో నిలిచిపోయాడు? లోకాలను కలగజేసిన సృష్టికర్త కూడా దావీదు కుమారుడు అని ఎందుకు పిలువబడ్డాడు తెలుసా? ఆయన ఆనందించిన విధానం వేరు, మనం ఆనందిస్తున్న విధానాలు వేరు. అందుకే అందరిలాగే కాలగర్భములో ఒకరోజు కలిసిపోతున్నాం తప్ప కాలాన్ని తిరగరాసి శాసించగలిగి 10 మందిలో స్ఫూర్తి నింపగలిగినటువంటి వ్యక్తిత్వం మనలో కొరవడిపోయింది. పిల్లలు, ఆరోగ్య రహస్యం గుర్తుపెట్టుకోండి, ఆరోగ్య రహస్యం గుర్తుపెట్టుకోండి. మహనీయుడు దావీదు గారు చెప్తూ ఏమంటున్నాడంటే, నేను ఎక్కువ మందిని భార్యల్ని పెళ్లి చేసుకున్నందుకు కాదు, నేను ఆరోగ్యంగా ఉన్నదే, ఆయుష్తో ఉన్నది, లేదా యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడిని ఉన్నందుకు గాను, రూపవసిగా ఉన్నందుకు కాదు, మాటల యందు నేర్పడిగా ఉన్నందుకు కాదు, లేదా యుద్ధవీరుడిగా ఉన్నందుకు కాదు నేను ఆరోగ్యం ఉన్నది ఒక్కటే, లేదా కడుపు నిండా బిడ్డలు ఉన్నందుకు కాదు. ఆయనకున్న రికార్డులు ఎంత గొప్ప తెలుసా? ఇశ్రాయేలు అందరిలోనూ అందగాడు తన కొడుకే అబ్షాలోం. ఆయనకున్న మరో కొడుకు ఘనత ఏంటో తెలుసా? భూమి మీద ఉన్నటువంటి మనుషులందరిలో జ్ఞానవంతుడు తన కొడుకే సాల్మన్. అంత గొప్పవాళ్ళు తన గర్భాన పుట్టినటువంటి పరిస్థితులు. రూపవతి, గుణవతి అయినటువంటి ఆవిళ్లను పెళ్లి చేసుకున్నటువంటి వాడు. ఇలా అనేక రకములైనటువంటి రికార్డులు ఆయన పేరుట ఉన్నాయి. కారణం ఏంటంటే, ఆయన జీవించినప్పుడు ఎన్నో యుద్ధాలు జరిగించాడు, కానీ ఏ యుద్ధమందు చనిపోయిన పరిస్థితులు దాఖలాలు లేవు. జయశీలుడిగా నిలిచిపోయాడు, అజయుడిగా నిలిచాడు, విజయుడిగా నిలిచాడు. యుద్ధాల్లో పరాక్రమశాలిగా ఉన్నటువంటి వాడు, దేవుడి కోసం పరితపించినటువంటి వాడు. భార్యలు ఎంతమంది ఉన్నా, పిల్లలు ఎంతమంది ఉన్నా, ఆస్తి ఎంతమంది ఉన్నా, యోధులు ఎంతమంది ఉన్నా, దేవుడు 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 దేవుడని దేవుడి పొందును కోరుకుని సంతోషాన్ని వెతికినటువంటి వాడు. ఫీల్ గుడ్ హార్మోన్స్ మనలాగా ఆయనకు రాలేదు. ఎవరిని బట్టి వచ్చాయంటే దేవుడిని బట్టి వచ్చాయి, ఆ దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని బట్టి వచ్చాయి ఆయనకి. అందుకే మీరు చూస్తే ఆరోగ్యవంతుడుగాను, ఆయుష్తో ఉన్నవాడు, తక్కువ పితరుడిగా ఉన్నటువంటి వాడిగాను, దేవుడికి ఇష్టానుసారైన మనుషుడుగాను, దేవుడి ఉద్దేశాలు నెరవేర్చినటువంటి వాడిగాను, దేవుని సంకల్పము చొప్పున తన తరం వారికి సేవ చేసినటువంటి వాడిగాను చరిత్ర పుటల్లో నిలిచిపోయి, నీతిమంతుల సరసన చేరిపోయి, పరదేశంలో సంతోషంగా ఉండిపోయినటువంటి గొప్ప ఆరోగ్యవంతుడు దావీదు గారు. ఆయన సంతోషించాడు. కొత్త నిబంధనలోకి వస్తే మరొక ఆయన ఉన్నాడు. ఆయన ఇదని ఎవరిలో సంతోషించమని మనకు చెప్పాడో, ఎవరిలో సంతోషించాడో తెలుసా? ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనకు అందరికి తెలిసిందే, 4వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఏంటి? ఎల్లప్పుడా? ఎల్లప్పుడును. అసలు మనకు ఎల్లప్పుడు అని ప్రభు చెప్పినప్పుడు మనకు ఒకటన్నా గుర్తురావాలి, అప్పుడప్పుడు అన్నా ప్రభునందు ఆనందించామని. అప్పుడప్పుడన్నా ప్రభునందు ఆనందించామా అనేది మనకు అనిపించాలి. మీకు సంవత్సరానికి ఒకసారి 4 రోజులు 5 రోజులు అంటేనే చాలామంది ఇప్పటి నుంచే భయపడిపోతున్నారు. ఏమనంటే, నేను ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశానంటే అంత ఈజీగా ఆపేయటం జరగదు. ఇది మరలా సంవత్సరం కొనసాగుతుందేమో అంటే మీకు బాధ ఏంటి? క్లాసులు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనిషి అన్నాడు ఎవడన్నా వింటాడా? వీని గుర్తుపెట్టుకుంటాడా? చిన్న ప్రాణాలండి మావి. ఎప్పుడన్నా మీరు సెల్ ఫోన్ చూసినప్పుడు ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా మీకు? ఏమండి, రోజుకు 1.5 GB సరిపోవట్లా, 2 GB పర్ డే, అది సరిపోవట్లా. అందుకే ప్లాన్లు ఇచ్చేవాడు ఏం చెప్తున్నాడు తెలుసా? 1.5 నీకు సరిపోదని
2GB అని, అది కూడా సరిపోకపోతే ఇంకో ప్లాన్ అంటే కూడా ఉంది, 2.5 ఉంది, 3GB కూడా ఇస్తాం, ఇంకో కొన్ని రోజులు పోతే నీ ఇష్టం, అన్లిమిటెడ్, ఎంత వాడుకుంటా వాడుకో అన్న ప్లాన్లు కూడా ఇస్తారు. మనకెప్పుడు అప్పుడు డౌట్ రాదు, ఏమనంటే ఇంత డేటా నేను చేసుకోగలనా అని. ఇన్ని దృశ్యాలు ఎప్పుడన్నా మీరు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ పైకి 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 అనడమే తప్ప ఎంత పైకి అన్నారో ఎన్ని పైకి అన్నారో ఒక్కసారి కిందికి అనుకో చూడండి, మీకు అర్థమవుద్ది. ఏంటి ఇవన్నీ నేనేనా చూసి పైకి పంపించిందని. వాటిని పైకి పంపిస్తారు, ఒక రోజుకి మీరు పైకి పోతారు అంతే. అప్పుడు మనకెప్పుడు డౌట్ రాదు. దయ్యం ఏం చెప్తాడంటే దేవుడి సన్నిధిలో కూర్చున్నప్పుడే నువ్వు నేను ఆసక్తులము అని నేర్పిస్తాడు. బైబిల్లో రెఫరెన్సులు మనకు గుర్తుంటాయా? వద్దు, మర్చిపోతాం, వద్దు, మన వల్ల కాదు, మనకు కుదరదు. కొంతమంది తప్పించుకునే వాళ్ళు ఎట్లా ఉంటుంది తెలుసా? బ్రదర్ దేవుడి సేవ గిఫ్ట్ బ్రదరు, అందరికీ రాదు అంటే అర్థం ఏంటి? నా వల్ల కాదని, నా వల్ల కాదు, నేను చేయలేనని చెప్పడానికి ఇవన్నీ అనమాట. గిఫ్ట్ అంటే పొంగిపోతారు కదా ఇక్కడ ఉన్నోళ్ళు, గిఫ్ట్ అంటే పొంగిపోతారు కదా, అందుకు గిఫ్ట్ బ్రదర్ అందరికీ రాదు అని అంటాడు. కష్టపడాలి కదా. ఎప్పుడైతే ఇష్టం ఉంటుందో, సంతోషం అనిపిస్తుందో అప్పుడు ఉండాలి ధ్యానం. అప్పుడు అర్థమవుద్ది క్రొవ్విన మెదడు అంటే ఏంటో. బైబిల్ చదవకుండా పోవటం క్రొవ్విన మెదడు మనకున్న దానికి నిదర్శనం, మర్చిపోకండి. మనకి క్రొవ్విన మెదడు ఉంది కాబట్టి మనం బైబిల్ చదివేది ఉండదు. ఏముండదు? దేవుడు అంటే పొందుకి, దేవుడి సన్నిధి అంటే కానీ, దేవుడి సన్నిధికి రావటం కానీ, ఆయన పని చేయటం కానీ, అక్కడ నేర్చుకోవటం కానీ మనకి ఏ పెద్దకి ఇష్టం ఉండదు. అలా ఉండి మీరు వీటన్నిటికీ అతీతంగా మంచి ఎక్సర్సైజ్ చేసినా, లేదంటే ఇష్టమైనటువంటి దృశ్యాన్ని చూసినా, ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళినా, మీరు షాపింగ్ పోయినా, మిగతా వాళ్ళలాగే ఆరోగ్యంగా ఉండగలరేమో, మిగతా వాళ్ళలాగే ఆయుష్తో ఉండగలరేమో, కానీ భక్తిలో ఎదగలేరు, ప్రభావం చూపలేరు, దేవుడున్న లోకానికి చేరుకోలేడు కదా, చేరుకోలేరు. అది కావాలంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అని మరలా చెప్పుదని ఎందుకన్నాడు మాట? మరలా చెప్పుదని ఎందుకని ఆశిస్తుంది? మరీ ఎవరికి చెప్తాం చెప్పండి? మరీ ఎవరికి చెప్తాం అంటే మర్చిపోయాడు కాదు, వెన్నోడికి. మళ్ళీ ఎవరికి చెప్తామంటే ఒక్కసారిగా విన్నటువంటి వాడు. మనుషులు 2 రకాలు, మర్చిపోకండి. బుద్ధిహీనుడికి 100 దెబ్బలు నాటుట కంటే ఒక గద్దింపు మాట నీతిమంతుడికి లోతుగా నాటుకుంటుందట. కొందరు తెలివిమంతులు ఉంటారు, పిల్లల్లో మీరు గమనించి చూడండి, పెద్దోళ్ళని కొడితే పిల్లోళ్ళు అలర్ట్ అయిపోతారు. ఎంత తెలివిమంతులు అనుకుంటారు వాళ్ళు అంటే నెక్స్ట్ నేనే అని అర్థం. వాళ్ళను కొడితే వీళ్ళట్ట అయిపోయారు అనుకోండి, చాలా తెలివిమంతుల లక్షణం. ఒకవైపు మిరియాముకు కుష్టి వచ్చింది, పక్కనే లైట్ వెలిగింది, అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ లైట్ వెలిగింది. ఎవరికి? అహరోన్ గారికి స్విచ్ వెలిగి అయ్యో దుర్మార్గులం, పాపాత్ములం, ఏవా క్షమించండి అని చెప్పేసి. ఎంత తెలివిమంతులు అనుకుంటున్నారు? ఊరికేయడ మోసే గారికి అన్నయ్య, మామూలు తెలివిమంతుడు కాదైనా. అట్లాగా మనుషులు 2 రకాలు. ఎన్నిసార్లు చెప్పినా వినరు, 1,000,000 సార్లు చెప్పండి వినరు. కానీ ఒక్కడికి ఒక్కసారి చెప్తే చాలు, జీవితాంతం చెప్పినట్టు. అందుకే గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్తున్నాడు మరలా చెప్పుదు అనే మాట ఎందుకన్నాడంటే మనకు ఆనందం తెలీదు. పౌలు మహాభక్తుడు, ఆయనకు కూడా ఫీల్ గుడ్ హార్మోన్స్ వచ్చాయి. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు తెలుసండి? సముద్రం వల్ల ఆపదల్లో ఉన్నప్పుడు, కపట సహోదరుల వల్ల ఉన్నటువంటి ఆపదలు ఉన్నప్పుడు, రకరకాలైనటువంటి దారిదోపిడి వల్ల మనుషుల వల్ల వచ్చిన ఆపదల్లో ఉన్నప్పుడు, జాగరణలతో ఉన్నప్పుడు, రకరకాలైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కరువు వచ్చినప్పుడు, ఖడ్గం వచ్చినప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అన్ని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే నా బాహ్య పురుషుడు కృషించుస్తున్నా లోపల ఆరోగ్యం టన్నుల కొద్దుంది అన్నాడు ఆయన. మనకు శారీరకంగా ఆరోగ్యం బాగుండొచ్చు చాలామందికి,
కానీ మానసికమైన ఆరోగ్యం అనేది ఉందనుకోండి, అది ఎంత గొప్పది అవుతుందో తెలుసా? మహనీయుడు, ఈ రికార్డుని ఎవరండి తిరగరాయగలం? మనగాడు ఈ భూమి మీద ఎవడన్నా రాగలడా? అపోస్తలుడైన పౌలు ప్రయాణము చేసిన ప్రదేశాలని బైబిల్లో చివరిలో మ్యాపులు ఉంటాయి. ఆ మ్యాపులు చూస్తే ఎంత గొప్ప సేవ చేశామని విర్రవిగుతున్న వాడైనా నీరసించి పోవాల్సిందే. నేను ఇలాంటి గొప్ప సేవ చేశాను, అంత సేవ చేశాను, ఇది చేశాను, అది చేశానని బీరాలు పడికే వాళ్ళంతా కూడా నోరు మూయాల్సిందే. ఎందుకంటే పౌలు గారికి ఇప్పుడున్నటువంటి మీడియా లేదు, ఇప్పుడున్నటువంటి సెక్యులర్ రాజ్యాలు లేవు, మత స్వేచ్ఛ లేదు, సహకారాలు లేవు. నేను ఇక్కడ వార్షికోత్సవం చేస్తూ ఉంటే నాయకుడిగా సహకరించిన వాళ్ళు సంఘమంతా ఉంది. నాకున్నారు సపోర్టర్సు, పైన దేవుడు ఉన్నాడు, కింద దేవుడి పిల్లలు ఉన్నారు. ఒకనాడు అలాంటి పరిస్థితి లేదు మహనీయులకి, పౌలు గారు లాంటి వాళ్ళకి లేదు. దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళే గోతులు తవ్వినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి స్థితిలో ఉన్నారు. ఒంటరిగా పోరు చేసినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. చెరసాల్లో వేయబడి పచ్చి గాయాలతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ మహనీయుడు ఎంతవరకు బతికాడు తెలుసా? నేను వృద్ధుడను అంటాడు కొన్ని సందర్భాల్లో మాట్లాడితే. అంటే నిన్ను వృద్ధాప్యం వచ్చేంత వరకు బతకటమే కాకుండా తాను బతుకుతూ అనేకులను బ్రతికించాడు, వెలిగించాడు మహనీయుడు. మంచి పోరాటం పోరాడు, విశ్వాసం కడముట్టించుకున్నాడు, పరుగు కడముట్టించాడు, విశ్వాసం కాపాడుకున్నాడు. తన కోసం నీతి కిరీటం ఉంచబడినటువంటి పరిస్థితి. దేవుడిలో ముందుకు సాగటం కంటే మించిన ఆరోగ్యం ఎక్కడ ఉంటుందండి? అఫ్కోర్స్ ఒకవేళ శారీరకంగా ఆరోగ్యం బాగలేకపోవచ్చు, కానీ పౌలు గారిలాగా ఇంత గొప్ప సేవ చేసేంత వరకు నిన్ను నన్ను వదిలిపెట్టడు. నేను ఎప్పుడు గర్వంగా మాట చెప్తూ ఉంటాను దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళతో, దేవుడంటే పట్టించుకోకుండా బతికే వాళ్ళనే, నామకార్థులుగా బతికే వాళ్ళ కోసమే, అంటి ముట్టనట్టు పట్టి పట్టనట్టు బతుకుతున్న వాళ్ళ కోసమే ఈ అనంత విశ్వాన్ని నడుపుతున్నటువంటి వాడు దేవుడు. ఆయన కోసం ముందుకు అడుగులేస్తే వదిలేస్తాడా అని చెప్తూ ఉంటా. చెయ్యి వదిలేస్తాడా పరిస్థితి ఆయన కోసం బతుకుతూ ఉంటే అన్నటువంటి మాట చెప్తూ ఉంటా. ఎందుకనంటే ఈరోజు ఆరోగ్యం కోసం తెల్లవారు లేస్తే గ్రౌండ్ల చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రకృతి వైద్యం అంటే దాని వైపు తిరిగేటటువంటి వాళ్ళు ఉన్నారు. న్యాచురోపతి అంటున్నాడు, న్యూరోపతి అంటున్నాడు, హోమియోపతి అంటున్నాడు, అల్లోపతి అంటున్నాడు, యునాని అంటున్నాడు. అన్ని రకాల వైద్య విధానాల గురించి చెప్తూ ఉంటున్నాడు. ఏది చెబితే అది చేస్తాడు వెళుతున్నారు తప్ప మంచిదే ఆరోగ్యం లోకంలో మనిషి చెప్పిన రీతిగా కాపాడుకుంటున్నాం. దీనివల్ల మన జీవితానికి, మన భక్తి జీవితానికి, మన ఆత్మకు ఒరిగిందేంటి? దేవుడి చెప్పినటువంటి రీతిగా సంతోషించగలిగితే మనకు అన్ని రకాల ఆరోగ్యాలతో పాటు లోకంలో నెమ్మది సమాధానంతో పాటు 10 మందికి స్ఫూర్తి నింపడంతో పాటు మహాలోకం మన సొంతమవుతుంది ప్రియులరా. అటువంటి ఆరోగ్యం కావాలి. ఇప్పుడు మనకు వేటి యందు సంతోషం ఉంది చెప్పండి? వేటి యందు సంతోషం ఉంది? మహనీయులు భక్తులు అండి, ఎంత మంచి భక్తులు ఉన్నారంటే చరిత్రలో. వాళ్ళు ఊరికి అంత గొప్పవాళ్ళు కాలే. ఒకసారి చూద్దాం మంచి విషయాలు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం చూద్దాం ప్రియులరా. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనంలో, నీ మాటలు నాకు దొరకగా, దేవుడి మాటలు దొరికితే ఈరోజు మనకి ఇష్టమైన ఆహార పదార్థం దొరికింది అనుకోండి. ఇశ్రాయేల్ అట్ట ఓ మాట చెప్తారు, మనసులో ఉన్న మాట బయటపడుతూ ఉంటాయి అప్పుడప్పుడు. మేము కొండల యొద్ద తిన్నాం అంటారు. కొందరు ఉంటారు కొండల్లో ఉండగానే సగం అయిపోద్ది. తిండి కొండలో ఉండగానే సగం అయిపోద్ది. కొండల యొద్దనే మేము తినేసామని చెప్తారే. అలాగా మీరు చూస్తే ఇర్మియా గారికట దేవుడి మాటలు దొరికితే ఏం చేశాడట? ఇప్పుడు దేవుడి మాటలు తినేంత అనుభవం మనకేమైనా ఉందా? అంటే తినడం అంటే ఇప్పుడు తీసి బైబిల్ పేజీ తీసి మేక తిన్నట్టు తినడం కాదు. ఇప్పుడు మీరు ఉదయం నుంచి పర్ఫెక్ట్గా మీరు విన్నారంటే మంచిగా తిన్నట్టే అర్థం. ఇప్పుడు వింటున్నారు, చక్కగా నేర్చుకుంటున్నారు, మీకు అర్థమైపోయింది అనుకుంటే తింటున్నట్టే అర్థం. నాకు ఏం చదువు, ఇంకా మంచి మాటలు ఉన్నాయి. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిను కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందం కలుగజేస్తున్నాయి. మనకి ఎప్పుడైనా దేవుడి మాటలు విన్నప్పుడు సంతోషం, ఆనందం ఉంటుందండి? అసలు నీ మాటలు నాకు సంతోషం అన్న రీతిగా ఎంతమంది ఉంటారు?
ఎవడన్నా ఏదన్నా చెప్తాడు, చెప్పినప్పుడు వంట ఇట్లా చేయాలని చెప్పినప్పుడు వచ్చేంతవరకు వదిలిపెట్టవే. ఏదన్నా ఆర్టో లేకపోతే ఏదన్నా క్రాఫ్టో ఇలా చెయ్యని చెప్పి వచ్చేంతవరకు వదిలిపెట్టవే. బైబిల్ ఏదైనా అర్థం కాకపోతే, బైబిల్ ఎప్పుడు ఇంతే, ఏదో ఒక డౌట్ వస్తుంది, నాకు మూడవుట్ అయిపోద్ది. సంగతి మరుగు చేయుట దేవుడికి ఘనత, సంగతి శోధించుట రాజుల ఘనత. నేను దేవుడి రాజ్యంలో రాజులైన యాజక సమూహాన్ని, నేను అరుదైన వాణ్ణి, అరుదైన దాన్ని అనుకుంటావా? నీ ఇంట్లో అరుదుగా ఉండాలనుకుంటావు, మంచిదే. నువ్వు చదువుకున్న చోట అరుదుగా ఉండాలనుకుంటావు, నువ్వు పనిచేసే చోట అరుదుగా ఉండాలనుకుంటావు, మంచిదే. కానీ దేవుడి సన్నిధిలో అరుదుగా ఉండాలి నువ్వు నేను. దేవుని బిడ్డగా అరుదైనటువంటి తారగా ఉండగలగాలి మనం. అదే చేశారు వీళ్ళు. అందులోని సంతోషపడ్డాడు. మహనీయుడుకు ఇర్మియా గారికి విలాప ప్రవక్త అని పేరు. విలపించినా కూడా దేవుడి కోసం ప్రకటించటాన్ని వెనకాడలేదైనా. ఎందరినో వెలిగించాడు. ఇశ్రాయేలు తన ప్రజలను, సొంత ప్రజలను హెచ్చరించి దేవుడి వైపు మళ్లించగలిగాడు. దేవుని కళ్ళు పండించగలిగాడు. గొప్ప సాక్షి సమూహంలో ఒకడిగా చేరిపోయాడు. మహనీయులుగా, విశ్వాస వీరుడి జాబితాలో చేరిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ విధంగా దేవుని యందు ఆనందిస్తే మనలో నుంచి ఒక ఇర్మియా పుడతాడు, మనలో నుంచి ఒక దావీదు వస్తాడు, మనలో నుంచి ఒక పౌలు వస్తాడు. కానీ మనం ఎక్కడ ఆనందిస్తున్నాం? మీరు నమ్ముతారో లేదు తెలియదు, కానీ దేవుడి కోసం కష్టపడలలో ఉన్న ఆనందం కొందరికి ఎక్కడ ఉండదు. చాలామందికి అదొక పిచ్చి. ఎవరు చెప్పినా చెప్పకపోయినా పని కల్పించుకొని మరి ఆ పనిలో ఉండిపోతూ ఉంటారు. వాళ్ళకి అక్కడ ఆనందం ఉందని. మనం పలానా పాపానికి నువ్వు అడిక్ట్ అయిపోయి ఎవరు చెప్పడో, నువ్వే అడిక్ట్ అయిపోతావు, మనమే అడిక్ట్ అయిపోతాం. ఎందుకు తెలుసా? అందులో ఆనందం ఏదో కనుక్కున్నాం. అందుకే ఎక్కడున్నా దానికి దగ్గరగా పోవాలనే చూస్తావు, దానికి దగ్గరగా వెళ్ళాలనే చూస్తావు. అలాంటిది దేవుడు అంటే ఇష్టమని అంటే దేన్ని బట్టి ఇష్టం? ఎప్పుడైనా ఒక గంట సేపు కుదురుగా కూర్చొని దేవుడి మాటలు ధ్యానించావా? ఒక గంట సేపు దేవుడి సన్నిధిలో నాయనా నా జీవితం ఏంటి, నన్ను ఎందుకు నువ్వు ఎన్నుకున్నావని మోకరించి ప్రార్థన చేసావా? నా కోసం నువ్వు ఎన్నో చేసావు తండ్రి, నీకోసం నేను ఏం చేయలేకున్నాను, ఎన్నోసార్లు నా మీద నమ్మకం ఉంచావు, నాకు అవకాశాలు ఇచ్చావు, కానీ నీకోసం నేనేం చేయలేకపోయానని బాధ ఎప్పుడన్నా కలిగిందా? దేవుడి సన్నిధిలో కదేటప్పుడు సంతోషం అనిపించిందా? మనకు పని చేసేటప్పుడు సంతోషం అనిపించిందా? ఏమనిపిస్తుంది తెలుసా? అప్పుడు ఏమిటి బాధ నాకు, ఏమిటి కర్మ నాకు, ఎవడు పట్టించుకోడే, ఎవడు అనుకోడే, నేనే కష్టపడాలి, నేనే బాధపడాలి, నేనే ఇబ్బంది పడాలి అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే అందులో ఆనందం ఉంటే. ఎవడైనా కలుసిస్తే కొంతమందికి ఏం బాధ ఉంటుంది తెలుసా? అయ్యో షేర్ అయిపోయిందే, రాబోయే ఆశీర్వాదం షేర్ అయిపోయింది అని బాధపడుతూ ఉంటారు. కొందరు అలాంటి వాళ్ళు ఉంటారు తెలుసా మీకు? అన్నీ మన మీదే పడుతూ ఉన్నాయంటే ఎంత భాగ్యవంతులమో అనుకునేటువంటి సంతోషం కలగాలి. ఎందుకంటే ఇది దేవుడి కోసం బతకాల్సిన సమయము. ఆ రోజు ఎలీషా ప్రవక్త చెప్పాడు, శిష్యుడైనటువంటి గేహజీతో చెప్పాడు. ఏమన్నా తెలుసా? భూములు సంపాదించుకోవడానికి, తోటలు, ద్రాక్ష తోటలు సంపాదించుకోవడానికి, దాసి జనాలను సంపాదించుకోవటానికి, గాడిదలు సంపాదించుకోవడానికి, పశువులను సంపాదించుకోవడానికి సమయం కాదు అని. దేవుళ్ళో ఇంత ఆనందాన్ని సంపాదించుకోగలగాలి. ఈ మన ఆరోగ్యానికి సంబంధించినటివి, మన ఆధ్యాత్మిక విప్లవానికి సంబంధించినవి, మనం ఈ తరం వారికి సేవ చేయటానికి, దావీదు గారి వారసత్వాన్ని కొనసాగించడానికి, పౌలు గారి యొక్క సువార్త విప్లవ జ్వాలను మరింత లోకానికి ఎక్కువగా పరిడవిల్ల చేయటానికి ఈ కార్యక్రమాలన్నీ చేయాలి. ఇందులో ఆనందం పొందాలి మనం. గమనించండి ప్రియులారా, దేవుడి సేవ చేయటంలో ఆనందాన్ని వెతుక్కోవాలి. నేను చాలాసార్లు కొంతవరకు చెప్పాను, పిల్లలకి చాలా ఇబ్బంది పడుతున్నారు, అప్పులు ఎక్కువైపోయి, నాయన కొన్ని సంవత్సరాల వరకు, కొంతకాలం వరకు ఈ పని అంతా మానేసి బాగా డబ్బు సంపాదించుకున్న తర్వాత కొంచెం తెప్పర్ల తర్వాత మళ్ళీ రా అంటే, నాకు ఇది అడిక్షన్ అయిపోయిందన్న, సేవ నాకు అడిక్షన్ అయిపోయింది, నేనేం చేయలేను, నువ్వు కూడా నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నన్ను ఇలా పోని అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆనందం, దేవుళ్ళో ఆనందం. ఆన్లైన్ కరోనా టైంలో ప్రారంభించిన తర్వాత, కరోనా తర్వాత దాన్ని కొనసాగించడానికి ఒక కుటుంబం ముందుకొచ్చింది.
వాళ్ళకు కుటుంబాలు ఉన్నాయి మనలాగే, వాళ్ళకు పని ఉంది. కానీ తెల్లవారే లేచి అందరినీ అలర్ట్ చేసి, మరలా రాత్రుల్లో అలర్ట్ చేసి, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎవరు మాట్లాడతారని చెప్పి వాళ్ళు పురమాయించుకొని ఏంటనుకున్నారు? దేవుడి సేవలో ఆనందపడ్డం అంటే అదే. నెల నెల ఎవరు అనుకున్నా అనుకోకపోయినా సేవ ఏంటి, పరిచర్య ఏంటి అనే ఉద్దేశంతో వాళ్ళు అనుభవించినా అనుభవించకపోయినా, తిన్నా తినకపోయినా, అప్పులు ఉన్నా లేకపోయినా, ఇరుగున్నా ఇబ్బందులున్నా తంచెనుగా దేవుడి సేవకు వద్దన్నా కూడా ఆలోచన చేయకపోయినా, నాయకుడు గుర్తుపెట్టుకోకపోయినా వాళ్ళు మేమున్నాము చెయ్యండి పరిచర్య, మేము ఎలాగో చేయలేకపోతున్నామని. దేవుళ్ళు ఆనందిస్తే నువ్వు నష్టపోవడానికి సిద్ధపడతావు, దేవుళ్ళు ఆనందిస్తే కష్టపడడానికి సిద్ధపడతావు, దేవుళ్ళు ఆనందిస్తే చరిత్ర పుటలో నిలిచిపోతావు, దేవుళ్ళు ఆనందిస్తే బలం పొందుతాం. ఒక్కసారి నెహెమ్యా గ్రంథం చూడండి, 8వ అధ్యాయంలో. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం ప్రియులారా, ముగించుకుందాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనంలో చూడండి ఏమనుందో. మరియు అతడు వారితో ఇట్లా, నేను పదండి, క్రొవ్విన మాంసం భక్షించండి, మధురమైన దాన్ని పానం చేయండి, ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించండి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను, మీరు దుఃఖపడద్దు, యెహోవా యందు ఆనందించుట వలన బలం. ఒకనాడు కాలేబు చెప్పాడు, 45 yearsలో నాకు ఎలాంటి బలం ఉందో 85 సంవత్సరాలప్పుడు కూడా ఇదే బలం ఉంది అన్నాడు. దేవుడి కోసం ఎదురు చూసేవాడికి, నాయన నేను నీ కోసం బతకాలి, ఈ శరీరం సహకరించట్లేదు, వయసు ఎక్కువైపోతుంది, నాకు స్పీడ్ తగ్గిపోతుంది, నీ కోసం నేను స్పీడ్ తగ్గకుండా పని చెయ్యాలి, పరిచర్య చేయాలని నీకు నాకు ఆశ ఉంటే, అందులో మనకు ఆనందం ఉంటే. కొందరు చూస్తూ ఉంటా, వయసు ఎక్కువైపోయే వాళ్ళు అందరికంటే చలాకీగా పనిచేస్తారు సంఘంలో. వయసు ఎక్కువైపోయిన వాళ్ళు పనిచేస్తారు, అందరికంటే ముందు వచ్చి అది పడతారు ఇది పడతారు అది చేస్తారు. ఈట్రబాబు అనిపిస్తుంది వాళ్ళ వాళ్ళు చూసినప్పుడు. నేను ఇంకా వయసులో చిన్నగా ఉన్నాను, అప్పుడే ముసలోళ్ళగా ఉన్నాను ఏంటి అన్నటువంటి రీతిగా స్ఫూర్తి పొందుతూ ఉంటాం. కొందరు చూస్తూ ఉంటే 20 ఏళ్ళలో కూడా 80 ఏళ్ళు అన్నట్టు ఉంటారు. ముఖ్యంగా దేవుడి సేవలో మళ్ళీ చెప్తున్నా, దేవుడి సేవలో వాళ్ళు నడుస్తూ ఉంటే ఎట్లా ఉంటుందంటే, అన్ని నేను గమనిస్తూ ఉంటా కదా, ఆ నడక చూస్తే నాకు నేనే భారం అయిపోయా అన్నట్టుగా ఉంటుంది. ఆ నడకలు ఆ పరిస్థితులను చూస్తే నాకు నేనే భారం అయిపోయినాను, నీ భారం నేనేం వేయలేను అన్నట్టుగా ఉంటారు. మనల్ని చూస్తే వీడిని నమ్మి ఇంకా ఏదన్నా బాధ్యత అప్పగించాలన్నట్టుగా ఉండాలి. ఆ పరిస్థితి ఉంటే మనం ఎట్టటోళ్ళని తెలుసా, మనకి ఎవడన్నా పని చెప్తాడేమోనని దిగాలైపోతాం, దీనిలో అయిపోతాం. రే చెప్పేవరేరా పని బాబు, చెప్పకరా పని చెప్పరా బాబు నాకు అన్నట్టుగా. కాబట్టి గుర్తుపెట్టుకోండి పిల్లరా, యెహోవా యందు ఆనందిస్తే ఏమవుద్ది? బలం. ఈరోజు ఎక్కడ మనం ఆనందం పొందినా ఆఖరికి బలహీనమైపోతాం, మర్చిపోకండి. శాంసన్ అనేటువంటి మహాపరాక్రమశాలి దెలీలాలో ఆనందపడ్డాడు, ఫీల్ గుడ్ హార్మోన్స్ అన్ని పెళ్ళిబుకిపోయాయి, కానీ ఆఖరికి ఏమైంది? కాబట్టి ప్రియులరా, మొట్టమొదటి ఆరోగ్య రహస్యం దేవుడిలో ఆనందించటం. ఆనందం, మనసుకు ఆనందం దేవుడి సేవలో పరిచర్యలో ఉండటం. దేవుడి మాటలు దొరికినందుకు, దేవుడి చట్టం దొరికినందుకు, దేవుడి సన్నిధి దొరికినందుకు, దేవుడిచ్చిన రక్షణ కలిగినందుకు ఆనందపడ్డారట. నీకు నాకు ఎక్కడి నుంచి వచ్చింది ఆనందం? ఆలోచన. ప్రార్థన చేద్దాం.